హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఏపీఎస్సి ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈజీగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. టోటల్ మనకి ఎండోమెంట్ ఈఓ అనేది 2022లో జరిగిందండి. దాని ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్లు చూద్దాం. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ 2 సార్లు జరిగింది. 2019లోని 2022లో కూడా జరిగింది. సో ఆ పేపర్లు కూడా చూద్దాం. ఆ పేపర్లు ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు చెప్తాను, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియజేస్తాను. ఇది కూడా చెప్పాలా అండి అంటే చెప్పాలండి. చాలా మందికి తెలియట్లేదు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని మమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో అవి ఈజీగా ఏపీఎస్సి వెబ్సైట్ లోనే దొరుకుతాయండి. ఏపీఎస్సి వెబ్సైట్ లో మీరు వెళ్ళి చూడొచ్చు. స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతున్నారు అనమాట, ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి అనేది. సో వాటిని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో 1 by 1 స్టెప్ చూద్దాం. మన యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు కనిపిస్తుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ చూసిన తర్వాత మీరు ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 లైన్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ మెటీరియల్స్ అని ఉంది చూసారా. సో ఇందులోకి వెళ్ళండి. ఈ ఫ్రీ మెటీరియల్స్ లోకి వెళ్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సిపిటిది ఉంది, ఏబిపిఎస్సి ఈఓ గ్రేడ్ 1-3 ఈ రెండింటికి సంబంధించి ఉంది. సో ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈఓ గ్రేడ్ 3 2022 మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ 2022 అండ్ 2019 ఇలా మీకు ఓపెన్ అవుతుందండి. సో ఈ ఫోల్డర్ కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి 2022లో ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరు మీకు క్వశ్చన్ పేపరు యాజ్ వెల్ యాజ్ కీ కూడా పెట్టడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ ఉందండి, కీ కూడా ఉంది. నెక్స్ట్ 2023లో మనకి మెయిన్స్ జరిగిందండి. ఈ పేపర్ కి సంబంధించి 2023లో మెయిన్స్ జరిగింది. అందులో 2 పేపర్లు, ఇవి ఆన్లైన్ జరిగాయండి, ఇవి ఆఫ్లైన్ జరిగాయి. అందుకే దీనికి కీ వచ్చింది, క్వశ్చన్ పేపర్ కూడా విడిగా వచ్చింది. వీటిలో క్వశ్చన్ పేపర్ కీ ఒక దాంట్లోనే ఉంటాయి. సో ఇది 2023లో హిందూ ఫిలాసఫీకి జరిగిన పేపరు, జనరల్ స్టడీస్ పేపరు, ఈ 2 కూడా అప్లోడ్ చేశాము. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. హిందూ లా ఒక్కసారి జస్ట్ గో త్రూ చేయండి. హిందూ రిలీజియస్ లా అని ఒక పేపర్ ఉంటుంది, హిందూ లా అని. ఇది ఎండోమెంట్ చట్టం అనమాట. ఈ 2 పేపర్లు ఉన్నాయి కదా, ఎండోమెంట్ యాక్ట్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పేపర్లు అసిస్టెంట్ కమిషనర్ కి సంబంధించి, ఓకేనా. సో ఈ పేపర్స్ ని గో త్రూ చేయండి. గో త్రూ చేసి మీరు ఒక టేబుల్ వేసుకోండి, ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది, ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని వచ్చాయి, నంబర్ వేసుకోండి. ఇక్కడ టాపిక్ రాసుకోండి. టూ క్వశ్చన్స్ వచ్చాయి రామాయణం నుంచి, లేదంటే యాక్ట్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ పేర్లు ఏంటి. సో ఈ విధంగా మీరు వర్కౌట్ చేశారనుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద, డెఫినెట్ గా మీరు ముందుకి వెళ్ళగలుగుతారండి. మీ ప్రిపరేషన్ లో మీరు ముందుకు సాగగలుగుతారు. ఏ డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి డౌట్స్ మీకు వచ్చినా సరే మాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు, యాప్ లోకి వచ్చి చాట్ బాక్స్ లో మాకు అడగొచ్చు, కాల్ చేసి అడగొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఫ్రీగా అడగొచ్చండి మమ్మల్ని, ఓకేనా. సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, ఏవి ఎలా ముందుకు సాగాలి, బుక్స్ ఏంటి, అవన్నిటిని కూడా మమ్మల్ని అడిగి మీరు తెలుసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.